వంచినట్లయితే ప్రార్థన చేసుకుందామండి. ప్రియ పరలోకమందున మా కన్న తండ్రి, ఈ రాత్రికాల సమయంలో తండ్రి మేమందరం తండ్రి మీ సన్నిధిలో కూడుకోవడానికి తండ్రి మీరు మా జీవితాల్లో చేసిన దాన్ని బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి రాత్రికాల సమయంలో తండ్రి మీ పిల్లలకు కొన్ని మాటలు చెప్పాలంటున్నారు తండ్రి. నాకు కావాల్సిన జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి. మీరే మీ పిల్లల తండ్రి అర్థం చేసుకునే స్వభావం తండ్రి. అయ్యా నేను చెప్పే పాఠాన్ని తండ్రి అర్థం చేసుకోవడానికి మంచి మనసును దయచేయండి తండ్రి. మాలో ఇంకేమైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరి చేసుకుంటూ తండ్రి మీరున్న నిత్యరాజ్యంలో ప్రవేశించడానికి ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమా తండ్రి. త్వరలో ఉన్న క్రీస్తు ప్రభుల వారి పేరిట అడిగి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమెన్. ప్రభునామను బట్టి అందరికీ వందనాలండి. మనము 3 రోజులుగా సిలువ ధ్యానాల గురించి మాట్లాడుకుంటూ యేసు ప్రభుల వారు సిలువేయబడ్డారని, యేసు ప్రభుల వారే ఆ యొక్క సిలువలో ఎందుకు ఎంపిక అయ్యారని, అదేవిధంగా పునరుద్ధానం గురించి మాట్లాడుకుంటున్నామండి. అయితే ఈరోజు సిలువేయబడిన యేసు ఆ సిలువ విలువ ఎంత ఏమండి, సిలువ విలువ ఎంత అని మనం నేర్చుకుందామండి. కొరింథీ పత్రిక 1 కొరింథీ 1:23లో మేము సిలువేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. 1 కొరింథీ పత్రిక 6:20లో విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. విలువ పెట్టి కొనబడిన వారు ఎవరండి? మనమే. విలువ పెట్టి కొనబడిన వారు ఎవరంటే మనమంటే క్రైస్తవులం. ఎవరైతే క్రీస్తుని ధరించుకున్నారో వారందరూ కూడా క్రైస్తవులు అండి, విలువ పెట్టి కొనబడిన వారు. అయితే ఆ విలువ దేని వల్ల వచ్చింది మనకి? మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనమండి. 28వ వచనమండి. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను. ఏమండి, యేసు ప్రభువులు వారు దేని పెట్టుకున్నారండి మనల్ని? విమోచన క్రయధనముగా విలువ పెట్టి కొన్నారన్నారు యేసు ప్రభువులు వారు. ఎవరిని కొన్నారన్నారు? క్రైస్తవులను కొన్నారు, మనల్ని కొన్నారు, విలువ పెట్టి కొన్నారు. మరి దేని పెట్టి కొన్నారంటే మనల్ని? విమోచన క్రయధనము. విమోచన క్రయధనం అంటే ఏంటండి? శిలువ మరణంపై యేసు ప్రభుల వారి రక్తము లేదా ప్రాణం అని కూడా చెప్పొచ్చండి. విమోచన క్రయధనముగా దేన్ని చెప్పొచ్చండి? యేసు ప్రభుల వారి రక్తము లేదా ప్రాణాన్ని చెప్పొచ్చండి. మరి ఆయన పెట్టిన ప్రాణము లేదా ఆయన పెట్టిన రక్తానికి ఉన్న విలువ ఎంత? సిలువలో యేసు ప్రభుల వారు రక్తాన్ని చిందించారు, ప్రాణాన్ని అర్పించారు. మరి దానికి ఉన్న విలువ ఎంత అంటే, ఇప్పుడు మనకు ఒక వ్యక్తి ఒక వస్తువు ఇచ్చాడు అనుకోండి, దానికి పలానెంత విలువ అని ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మన హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, బ్లడ్ టెస్ట్కి ఎంత ఖర్చు అని, డాక్టర్ గారి ఫీజు ఎంత ఖర్చు అని, అదేవిధంగా ట్యాబ్లెట్లకి ఎంత ఖర్చు అని, మొత్తానికి ఏమవుతుందంటే పలానా వస్తువుకి పలానా ఎంత ఖర్చు అని ఒక రేట్ అంటూ ఉంటుందండి. అదేవిధంగా మరి యేసు ప్రభులు వారు పెట్టిన ప్రాణం యొక్క విలువ ఎంత అంటే వెలకట్టలేదండి. ఇంతని మనం చెప్పలేమండి. యేసు ప్రభులు వారి ప్రాణం ఎంత అని చెప్పగలమండి? పలానా ఎంతని చెప్పలేమండి. వెలకట్టలేనంతగా ఆయన యొక్క ప్రాణం విలువను మన కోసం బలిగా అర్పించేశారండి. మరి ఈ విలువ ఎలా వచ్చింది?
ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు పుట్టినరోజు అనుకుందామండి. పుట్టినరోజుకి అందరూ బహుమతులు ఇచ్చారు. అదే పుట్టినరోజుకి సీఎం గారు వచ్చారు అనుకోండి, అప్పుడు ఆయన ఏదో బహుమతి ఇస్తారు, ఏదో మొత్తానికి బహుమతి ఇచ్చారు అనుకుందాం. అప్పుడు మనం చెప్పుకునేటప్పుడు ఏం చెప్పుకుంటామండి? ముఖ్యమంత్రి గారు ఇచ్చారు, సీఎం గారు ఇచ్చారని అందరికీ గొప్పగా చెప్పుకుంటాం. అయితే ఇప్పుడు ఆయన బట్టి ఈ బహుమతి పేరు వచ్చిందా, బహుమతిని బట్టి వాళ్ళకి పేరు వచ్చిందా? సీఎం గారిని బట్టే ఈ బహుమతి పేరు వచ్చిందండి. అదేవిధంగా యేసు ప్రభుల వారిని బట్టే ఈ యొక్క రక్తం ఎంత విలువ అనేది, ఆ రక్తానికి విలువ వచ్చిందండి. మరి ఇంతకీ యేసు ప్రభుల వారు ఎవరు? అంత విలువ పెట్టి మనల్ని కొనవలసిన అంత అవసరం ఏముంది అని చూసుకున్నట్లయితేనండి, యేసు ప్రభుల వారు ఎవరండి? యోహాను పత్రిక 1:1 ప్రకారం, యోహాను సువార్త 1:1 ప్రకారం, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యం కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఎవరండి మరి ఈయన అంటే? ఎవరండి? యేసుక్రీస్తు అంటే దేవుడు. యేసుక్రీస్తు అంటే దేవుడు. అంటే ఈ యొక్క వ్యక్తిని బట్టి లేదా యేసుక్రీస్తు వారిని బట్టి, యేసుక్రీస్తు వారి దేవుడు కాబట్టి ఆ యొక్క రక్తానికి అంత విలువ అనేది వచ్చిందండి. ఎంత విలువ వచ్చిందంటే, యేసు ప్రభువుల వారి సిలువలో మరణం పొందారు. ఆ రక్తానికి ఎంత విలువ అంటే వెలకట్టలేండి. అంటే దానికి ఎంతని మనం చెప్పలేమండి, ఎంతని చెప్పలేమండి. ఎందుకంటే దేవుడు అంటే ఎవరండి? ఏమండి? దేవుడు అంటే ఎవరండి? అనంతుడు, హద్దులు లేనివాడు. దేవుడికి ఇంత ఉంటుందని, హద్దు ఉంటుందని అనే ఉండదండి. ఎందుకంటే సర్వ సృష్టికర్త, సర్వవ్యాప్తి, అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు దేవుడు. కాబట్టి ఆయనకి హద్దు అంటూ ఏది ఉండదండి. ఆయన ఎంత విలువ పెట్టుకున్నాడండి? అవధులు లేనంత విలువ పెట్టి కొనడం అనేది జరిగిందండి. మరి యేసు ప్రభువుల వారు కార్చిన రక్తం ఎలాంటిదండి? 1 పేతురు 1:19 అధ్యాయం 19 వచనం. 1వ అధ్యాయము 19వ వచనం అండి. అమూల్యమైన రక్తం అండి. ఎటువంటి రక్తాన్ని కార్చారండి యేసు ప్రభువుల వారు? అమూల్యమైన రక్తం అండి. అనగా నిర్దోషమును నిష్కలంకమైనటువంటి రక్తాన్ని యేసు ప్రభువుల వారు కార్చడం అనేది జరిగిందండి. మరి ఈ రక్తానికి అంత విలువ దేన్ని బట్టి వచ్చిందండి అంటే, యేసుక్రీస్తు ప్రభువుల వారిని బట్టి వచ్చింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దేవుడు సిలువలో, యేసు ప్రభువుల వారి సిలువలో కార్చిన సిలువ విలువ ఎంతండి? అనంతమైనది. దాన్ని మనం వర్ణించలేం. అదేవిధంగా అంత విలువ రక్తానికి లేదా ప్రాణానికి ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తామండి? ఆయన కార్చిన రక్తం అంటే యేసు ప్రభువుల వారు దేవుడు కాబట్టి ఆయనను బట్టి ఆ రక్తానికి అంత విలువ అనేది వచ్చిందండి. అయితే ఇంత గొప్ప రక్షణ ఎలా వచ్చిందంటే మనకి రోమపత్రిక 5:8 వచ్చినవండి. రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచ్చినవండి. అసలు ఎందుకు మన కోసం యేసు ప్రభువుల వారు ప్రాణం పెట్టారు, ఎందుకు సిలువలో బలి అవ్వాలంటే అని చెప్తున్నారండి. 5వ అధ్యాయం 8వ వచ్చినవండి రోమపత్రిక అండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు ఏం చేశారంటే అండి? చనిపోయాడు. మనం ఎలాగా ఉండగా చనిపోయారండి? పాపులమై ఉండగా యేసు ప్రభువుల వారు చనిపోయారు. మరి ఎందుకు యేసు ప్రభువుల వారు తన యొక్క ప్రాణాన్ని అర్పించారంటే ప్రేమ చేత అండి. దేవుడు ఎందుకు అర్పించాడంటే ప్రేమ చేత మన కొరకు సిలువలో తన కుమారుని బలిగా అర్పించేశారండి. ఎందువల్లంటే దేవుడు ప్రేమించాడు కాబట్టి అండి. అదేవిధంగా యోహాను భక్తుడు అంటారు కదండి,
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత ప్రేమించాడంటే అవధులు లేదండి. దానికి పలానా ఇంతని మనం చెప్పలేము. ఎందుకంటే దేవుని ప్రేమ అనంతమైనది. దేవుడు గొప్పవాడు కాబట్టి అనంతమైన ప్రేమతో దేవుడు ఏం చేశాడండి, మనలను ప్రేమించాడు. మనల్ని ఎందుకు ప్రేమించాడంటే మనం పాపులుగా ఉన్నాము. పాపులుగా ఉన్న మనం పవిత్రులుగా మారాలని దేవుడు మనల్ని ప్రేమించాడండి. ప్రేమించి ఏం చేశాడండి, తన యొక్క కుమారుణ్ణి సిలువపై బలి అర్పించేశాడండి. అయితే కొంతమంది అంటారు యేసు ప్రభుల వారు అసలు దేవుడే కాదు అని అంటారండి. వాస్తవానికి యేసు ప్రభుల వారు దేవుడా కాదంటే దేవుడేనండి. లోకంలో జరిగిన సంఘటన, చిన్న సంఘటన తీసుకుంటే మనకు బాగా ఏదో అవసరం ఉందండి. అవసరం ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాగా ఎడారిలోకి వెళ్ళామండి. మనం ఎడారిలోకి వెళ్ళినప్పుడు ఎవరో తెలియని వ్యక్తి వచ్చి మంచినీళ్ళు ఇచ్చాడండి. ఏమంటామండి, దేవుళ్ళలాగా వచ్చి మంచినీళ్ళు ఇచ్చేవా అంటాం. అంటే ఇక్కడ మంచినీళ్ళకే వ్యక్తిని దేవుడిని చేస్తే మనం, మరి మన కోసం సిలువలో బలి అయ్యారండి, ప్రాణాలు విడిచాడు, మరి ఆయన దేవుడు అవ్వడండి అంటే దేవుడేనండి. ఎందుకంటే వాక్యం కూడా ఏం చెప్పిందండి, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. వాక్య రూపంలో ఉన్న యేసు ప్రభుల వారు మన మధ్య శరీరాన్ని ధరించి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించడం అనేది జరిగిందండి. అయితే కాదనే వాళ్ళు ఉన్నారండి. మరి వీళ్ళు ఏం చేస్తున్నారంటేనండి, యేసు ప్రభుల వారిని దేవుడు అని అనట్లేదండి. దేవుడని అనట్లేదు. ఏమండి, పరిశుద్ధాత్మ దేవుడిని దేవుడు అంటాం, దేవుడిని దేవుడు అంటాం. కానీ యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చేసరికి దేవుడని ఒప్పుకోరండి. మరి పరిశుద్ధాత్మ దేవుడు అని ఒప్పుకున్నప్పుడు యేసు ప్రభుల వారిని ఎందుకు దేవుడు అని ఒప్పుకోరంటే దేవుడిని చిన్న చూపు చేసినట్లు అవుతుంది అంటారండి. మరి ఈయన ఒప్పుకున్నారు మరి దేవుడని అంటే అంగిత జ్ఞానం, తెలివి తక్కువ జ్ఞానంతో మాట్లాడినట్టుగా మనం చూడవచ్చండి. అంతేనండి. దేవుడు చిన్న చూపు అయిపోతారని దావీదు గారు ఒక సందర్భంలో మాట్లాడుతుంటారండి. నరుడిని జ్ఞాపకం చేసుకున్నటకు దేవా నరుడు ఏ పాటి వాడు తండ్రి అని అంటారండి. అంటే దేవుడు నరుడినే జ్ఞాపకం చేసుకున్నప్పుడు తన స్థాయిని తగ్గలేదండి. నరుడి దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు తన స్థాయిని తగ్గించుకొని రాలేదండి, తగ్గించుకొనే నరుడి దగ్గరికి వచ్చాడు దేవుడు. మరి అలాంటప్పుడు దేవుడి స్థాయి ఎందుకు తగ్గిపోద్దండి, తగ్గదు. ఆయన గొప్పవాడు కానీ తానే తగ్గించుకొని వచ్చాడు. కానీ యేసు ప్రభుల వారిని దేవుడు అని ఒప్పుకోవట్లేదు, కానీ దేవుడిని దేవుడు అంటున్నారు, పరిశుద్ధాత్మ దేవుడిని కూడా దేవుడు అని ఒప్పుకుంటున్నారండి. మరి దేవుడు అని ఒప్పుకోవట్లేదు, కానీ ఆయన ఇచ్చిన రక్షణ అయితే కావాలంటున్నారండి. ఆయన ఇచ్చిన రక్షణ కావాలనేవారు మరి అది నిజమైన రక్షణ అంటారంటే కాదనే చెప్పాలండి. ఆయన ఎందుకు విశ్వాసం లేనప్పుడు వీళ్ళు రక్షణ పొందిన రక్షణ ఎలా రక్షణ అవుద్దండి, అవ్వదండి. మరి యేసు ప్రభుల వారు మరణించింది ఎందుకండి, మన యొక్క పాపాలను కడుక్కోవడం కోసమండి. అయితే కొంతమంది ఏమని బోధిస్తున్నారంటే యేసు ప్రభుల వారి దగ్గరికి వస్తే మీ అప్పులు తీరిపోతాయి, యేసు ప్రభుల వారి దగ్గరికి వస్తే మీకు ఇల్లు లేకపోతే ఇల్లు వచ్చేస్తుంది, పొలం లేకపోతే పొలం వచ్చేస్తుంది, అదేవిధంగా మీకు ఏదైనా కారు లేకపోతే కారు వచ్చేస్తుంది, బంగారం లేకపోతే బంగారం వచ్చేస్తుంది, అదేవిధంగా మీకు ఏమైనా కోర్టు సమస్యలు ఉంటే అవన్నీ తొలగిపోతాయని వీళ్ళు ఏం చేస్తున్నారండి, లోక సంబంధమైన బోధలు చేస్తున్నారండి. ఏ బోధ చేస్తున్నారండి, లోక సంబంధమైన బోధ. అందుకే యేసు ప్రభులు వారు అన్నారు కదండి, ఈ జీవితకాలం మట్టుకే పౌలు గారు చెప్తారండి, ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తు యేసునందు నిరీక్షించిన వారు అయితే మనుషులందరికంటే దౌర్భాగ్యులు అంటండి. వీరు ఎలా బోధిస్తున్నారంటేనండి, ఈ లోకం మట్టుకే ఇప్పుడు పొలం ఇచ్చాడు అనుకుందాం దేవుడు, మనం చనిపోయిన తర్వాత పొలం వస్తుంది అంటే ఏంటంటే అండి, పొలం రాదండి, మనం మాత్రం వెళ్ళిపోవాలండి. అది ఎక్కడికి పరిమితం అంటే ఈ లోకం వరకే పరిమితమండి. వీళ్ళు చేసే బోధలు ఎలా ఉన్నాయంటే భూ సంబంధమైన బోధలండి. అది భూలోకానికి మాత్రమే
పరిమితమైన బోధన చేస్తున్నారండి. అయితే వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటే దేవుని నమ్మిన వారి పరిస్థితి ఎలా ఉందంటేనండి, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలండి. హెబ్రీ పత్రిక ఒక్కసారి వెలిగించబడి పరలోక సంబంధమైన రుచి అండి. వీళ్ళు ఏం చెప్తున్నారండి? భూలోక సంబంధమైన బోధ చెప్తున్నారండి. కానీ ఏం చేయమన్నారండి? పరలోక సంబంధమైన వరం అంటే ఏంటండి? మన గురు ఎప్పుడే పరలోకం గురించి ఆలోచించాలండి. ఈ లోక ఆశల మీద మనం ఆలోచించకూడదండి. గతించిపోయిన వాటి గురించి మనం ఎప్పుడు ఆలోచించకూడదండి. పరలోకం మన టార్గెట్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలండి? పరలోకం అనే ఉండాలండి. రుచి చూచి చదువుతాం. పరలోకము వరము రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలువారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత అంటే యేసు ప్రభుల వారు కానీ దేవుడు కానీ ఎంత గొప్పవాడని తెలిసిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువేస్తున్నారంటండి. ఎవరు సిలువేస్తున్నారండి? ఈ క్రైస్తవులే. దేవుడు ఎంత గొప్పవాడో తెలిసండి వీళ్ళకి. వీళ్ళు ఏం చేస్తున్నారండి? మరలా తప్పిపోతున్నారండి. దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేక చిన్న చిన్న కారణాలకి ఏం చేస్తున్నారండి? తమ భక్తి జీవితంలో నుండి తప్పిపోతున్నారండి. అంటే పాపానికి లోనైపోతున్నారండి. రక్షణ పొందారు, యేసు ప్రభుల వారు రక్షణ పొందారు. ఆ పొందిన రక్షణ ఎంత గొప్పదో అనే సంగతి వీళ్ళకి తెలిసినా సరే వీళ్ళు ఏం చేస్తున్నారండి? తప్పిపోతున్నారండి. తప్పిపోయిన వారు ఎలా ఉన్నారండి? యేసు ప్రభుల వారిని మరలా సిలువేస్తున్నారంటండి. అంతేకాకుండా ఇంకొక విషయం కూడా చేస్తున్నారండి. అక్కడ బాహాటముగా యేసు ప్రభుల వారిని అవమానపరుస్తున్నారంటండి. ఈ అవమానపరిచేది ఎవరండి? క్రైస్తవులేనండి. ఎందుకంటే దేవుడు ఎంత గొప్పవాడో వీళ్ళకి తెలుసు. దేవుడు ఎలాంటి అద్భుత కార్యాలు చేయగలడో వీళ్ళకి తెలుసు. కానీ వాళ్ళ జీవితంలో చిన్న కార్యం జరగలేదని ఏం చేస్తున్నారని దేవుడిని విడిచిపెట్టి సంఘానికి రావడం మానేసి మరలా పాపం అనే ఊబులో మునిగిపోతున్నారండి. వీళ్ళు ఒక తెగ అయితేనండి, ఇంకొక తెగ ఏంటంటేనండి, యేసు ప్రభుల వారిని నమ్ముకుంటే రోగాలు పోతాయి, యేసు ప్రభు వారిని నమ్ముకుంటే ఆశీర్వాదాలు వస్తాయి. ఇలాంటి భూ సంబంధమైన విషయాలు నమ్మేవాళ్ళు వీళ్ళొక తెగ అండి. వాళ్ళు దేవుడిని నమ్మారంటే దేవుడిని నమ్మారు. కానీ ఏ రకంగా దేవుడిని నమ్మారండి అంటే ఎందుకు వచ్చారండి? భూ సంబంధమైన విషయాల మీద వీళ్ళు దేవుడిని నమ్ముకొని వచ్చారు. వీళ్ళు ఇంకొక తెగ ఏం చేసిందంటే దేవుని గొప్పతనం తెలుసుకున్నారు, దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకున్నారు. మరలా ఏం చేస్తున్నారంటే పాపం అని ఊబిలో మరలా పడిపోతున్నారండి. అంటే మనుషులకి నిజమైన యేసు ప్రభువుల వారి యొక్క రక్తం విలువ తెలిసిందా అంటే తెలియలేదనే చెప్పాలండి. ఎందుకంటే ఆయన పెట్టే రక్షణ యొక్క విలువ తెలిసిన వాడైతే దేవునిని విడిచిపెట్టరండి. మరలా పాపం అనే జోలికి వెళ్ళరండి. ఒక సందర్భంలో మాట్లాడతారు కదండి, ఇంత గొప్ప రక్షణను మనం ఎలా నిర్లక్ష్యము చేస్తాము. దేవుడు గొప్ప రక్షణ ఇచ్చాడండి మనకి. ఆ నిర్లక్ష్యం చేసేవారు ఎవరా అంటే వీరేనండి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి, 2 తెగల వారే యొక్క గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తూ బాహాటంగా యేసు ప్రభుల వారిని సిలువ వేస్తున్నారండి, అవమానపరుస్తున్నారండి. మరి సిలువ విలువ ఎంత అంటే వెలకట్టలేదండి. సిలువ విలువ ఎంత అంటే చెప్పలేమండి. ఎందుకంటే ఆ యొక్క ప్రాణం పెట్టిన దేవుడు ఎవరండి? దేవుడికి అవధులు లేవండి, ఎంతని అవధులు లేవు. దేవుడు ఎక్కడైనా ఉంటాడండి, సర్వవ్యాప్తి, ఎక్కడైనా వ్యాపించి ఉంటాడు. కాబట్టి ప్రాణం పెట్టిన యేసు ప్రభుల వారి యొక్క రక్తం విలువ ఎలా ఉందండి అంటే దేవుడు అనంతుడు కాబట్టి ఆయన పెట్టిన రక్తం విలువ కూడా అనంతమైనది, వెలకట్టలేనిది.
మరి ఆయన రక్తం ఎటువంటిదంటే అమూల్యమైనదండి, అమూల్యమైన రక్తము. కాబట్టి దేవుని ఎరిగిన మనం అందరము మరలా పాపమని ఊబిలోకి పడిపోకూడదండి. ఎందుకంటే ఆ యొక్క సిలువ విలువ ఎంతో మనకు తెలుసండి. ఆయన మన కొరకు ఎంతగా కష్టపడ్డాడో, ఎంతగా తన యొక్క రక్తాన్ని సిలువలో తన యొక్క రక్తాన్ని కార్చాడో అంత సంగతి మనకు తెలుసండి. అంతా తెలుసు కూడా మరలా మన పాపమని ఊబిలో పడ్డామనుకోండి, ఏమైపోతుందండి? మనల్ని మించిన దౌర్భాగ్యులు ఇంకొకరు ఉండరండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నానండి. ప్రియ పరలోకమందున మా కన్న తండ్రి, మీ ప్రియ కుమారుడు తండ్రి యేసు ప్రభుల వారు సిలువలో మరణించిన ఆ యొక్క సిలువ విలువ ఎంతని మేము నేర్చుకున్నాం తండ్రి. నిజమే తండ్రి, ఆయన పెట్టిన సిలువ యొక్క ప్రాణం తండ్రి వెలకట్టలేని తండ్రి. మా కొరకు తండ్రి ఆయన కార్చిన రక్తము వెలకట్టలేని తండ్రి. అయ్యా, ఇదంతా మీరు ఎందుకు చేశారంటే తండ్రి, మీరు మా మీద ఉన్న ప్రేమతో చేశారు తండ్రి. అయ్యా, మేము పరిశుద్ధులుగా మారాలని, పరిశుద్ధులుగా మారి మీరున్న నిత్యరాజ్యంలోనికి ప్రవేశించాలని మీరు యొక్క సంకల్పం చేత తండ్రి మీ కుమారుణ్ణి తండ్రి బలిగా అర్పించేశారు తండ్రి. ఆ యొక్క తండ్రి ఆ యొక్క గుణపాఠాన్ని మేము నేర్చుకుంటూ తండ్రి మరలా లోకమని ఊబిలోకి వెళ్ళిపోకుండా తండ్రి, మరలా మీ ప్రియకుమారుణ్ణి సిలివేయకుండా మిమ్మల్ని మేము కాపాడుకోవడానికి, మీ యొక్క ప్రియకుమారుని బాహాటంగా అవమానించకుండా మేము బ్రతకడానికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని తండ్రి త్వరలో క్రీస్తు ప్రభువుల వారి పేరట అడిగి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్.